Hey guys, welcome back. In reasoning, ఇన్ఈక్వాలిటీ చాప్టర్ ఈరోజు మనం చూద్దాం. ఇన్ఈక్వాలిటీ చాప్టర్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ బేసిక్స్. కాన్సెప్ట్ నెంబర్ 1లో 5 కేసెస్ అండ్ కాన్సెప్ట్ నెంబర్ 2లో 2 కేసెస్ ఉన్నాయి. సో ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను. ఈ పార్ట్ 1లో కాన్సెప్ట్ 1 అండ్ 5 కేసెస్ అండ్ బేసిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ? అసలు ఇన్ఈక్వాలిటీ అంటే ఏమిటి? వెన్ వీ కంపేర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ కాని థింగ్స్ని మనం కంపేర్ చేయటాన్నే ఇన్ఈక్వాలిటీ అని అంటాం. ఈ చాప్టర్లో ముఖ్యంగా 5 సైన్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ సైన్ గ్రేటర్ దెన్. Greater than or equal to. Less than. Less than or equal to. చిన్నప్పుడే మనం బాగా నేర్చుకున్నాం. కొంతమందికి అంతగా ఐడియా ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం కొంచెం స్పీడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ది గ్రేటర్ దెన్. సో ఈ గ్రేటర్ దెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 గ్రేటర్ దెన్ 8 కన్నా 9 అనేది పెద్దది కాబట్టి 9 గ్రేటర్ దెన్ 8 అని మనం రాసాం. ఇప్పుడు 7 లెస్ దెన్ 8 కన్నా 7 అనేది చిన్నది కాబట్టి లెస్ దెన్ వేసాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో గ్రేటర్ దెన్ అంటే ఈ 8 కన్నా 9 పెద్దది కాబట్టి ఇది వేసాం. లెస్ దెన్ అంటే 7 కన్నా 8 పెద్దది కాబట్టి లెస్ దెన్ వేసాం. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి? దానికి అర్థం అయితే అది నెంబర్స్ అనేది ఈక్వల్గా అయినా ఉండాలి, లేదంటే ఈ 8 కన్నా 9 అనేది పెద్దగా ఉండాలి. ఇప్పుడు 9 ఈక్వల్స్ టు 9 అంటే అది ఈక్వల్ టు. ఇప్పుడు 9 గ్రేటర్ దెన్ 8 అంటే 8 కన్నా 9 అనేది పెద్దదని. ఇప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విలేజ్లో ఒక ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండ్ అనేది నెక్స్ట్ ఇయర్కి కానీ ఆ నెక్స్ట్ ఇయర్కి కానీ దాని యొక్క వాల్యూ అనేది పెరగచ్చు, లేదంటే పెరగకపోవచ్చు. బట్ అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ అనేది అలాగే ఉండొచ్చు. సో ఒక 3 years తర్వాత ల్యాండ్ వాల్యూ ఎంత అని అంటే మనం ఏం చెప్తాం? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఒకవేళ పెరిగైనా ఉండొచ్చు ఆ వాల్యూ, లేదంటే సమానంగా అయినా ఉండొచ్చు. దెన్ సేమ్ అదే ల్యాండ్ వాల్యూ తగ్గచ్చు, లేదంటే ఈక్వల్గా అయినా ఉండొచ్చు. సో దాన్ని ఏమంటారంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అర్థమైంది కదా? ఈ ఇన్ఈక్వాలిటీలో మనం ఇంకొక సైన్, అది దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈక్వల్ టు అనేది ఇస్ నాట్ ఏ సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఈక్వల్ టు ఇస్ నాట్ ఏ సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ we get equal to sign in the statement, then we will replace it by comma sign. మనకి ఎప్పుడైతే మనకిచ్చే స్టేట్మెంట్లో ఈక్వల్ టు అనే సైన్ వస్తే దాన్ని మనం వెంటనే కామా కింద మార్చేయాలి. ఇప్పటివరకు మనం 4 సైన్స్ గురించి చెప్పుకున్నాం. 5th సైన్ ఉంది, అదే నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు కానిదే నాట్ ఈక్వల్ టు. ఈ ఇన్ఈక్వాలిటీ చాప్టర్లో ఈక్వల్ టు వస్తే కామా కింద మార్చేసుకోమని ఇప్పుడే చెప్పాను. కాబట్టి నాట్ ఈక్వల్ టు సైన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని ఇస్తే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే,
ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ లెస్ దాన్ బి. చాలా ఇంపార్టెంట్. నాట్ ఈక్వల్ టు సైన్ గనక మనకి స్టేట్మెంట్లో ఇవ్వబడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని ఇస్తే గనక మనం దానిని రెండు విధాలుగా రాయొచ్చు. ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ లెస్ దాన్ బి. స్టేట్మెంట్ నెంబర్ 1, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ సి సెమీకోలన్, డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి లెస్ దెన్ ఈ. ఇది ఒక స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మనం సరిగ్గా గమనిస్తే మధ్యలో ఏముంది? సెమీకోలన్ ఉంది. ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ మధ్యలో సెమీకోలన్ వస్తే దానికి మీనింగ్ ఏంటంటే ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 అని, ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అని. రెండు భాగాలుగా దానిని డివైడ్ చేయొచ్చు, అంటే విభజించవచ్చు. ఒకటి స్టేట్మెంట్ నెంబర్ 1, రెండోది స్టేట్మెంట్ నెంబర్ 2. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి గ్రేటర్ దెన్ డి. ఇలాగా మనకి ఒక స్టేట్మెంట్ కనుక మనకి వస్తే మిడిల్లో చూస్తే ఇక్కడ ఈక్వల్స్ టు అని ఉంది. యాక్చువల్గా ఈక్వల్స్ టుకి ఆ యొక్క సైన్కి మీనింగ్ ఏంటి? బి ఈక్వల్స్ టు సి అంటే బి అనేది సి అనేది ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్లో చూసుకుంటే 10 ఈక్వల్స్ టు 2 into 5. 5 2s are 10. ఇక 10 ఈక్వల్స్ టు 10 అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, బి అనేది సి అనేది ఈక్వల్. సో మనం దీనిని ఎలా రాయొచ్చు అంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి కామా సి గ్రేటర్ దెన్ డి. బి అండ్ సి రెండు ఒకటే కాబట్టి ఈక్వల్స్ టు సైన్ తీసేసి జస్ట్ కామా అని రీప్లేస్ చేసాం. నెక్స్ట్ సైన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే అవి చాలా ఈజీగా అర్థమవుతాయి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. నాట్ లెస్ దెన్ ఫస్ట్ది. నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నాట్ గ్రేటర్ దెన్. నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇదేంటిది? ఇవి మాకు ముందే తెలుసు, దీంట్లో ప్రత్యేకత ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ ఇన్ఈక్వాలిటీలో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే నాట్ లెస్ దెన్ అని ఇచ్చినప్పుడు మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే సైన్ అనేది మనం యూజ్ చేయాలి. నాట్ లెస్ దెన్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే సైన్ని మనం రీప్లేస్ చేయాలి, లేదంటే యూజ్ చేయాలి. ఇప్పుడు నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే సైన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే గ్రేటర్ దెన్. మీ అందరికీ అర్థమయ్యేలాగా నాకు తెలిసిన వేలో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకేమన్నారు? నాట్ లెస్ దెన్ అన్నారు.
నాట్ లెస్ దాన్ అని అన్నారు కాబట్టి నాట్ లెస్ దాన్ అంటే ఈక్వల్ టు కూడా లెస్ దాన్లోనే ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఇది కూడా లేదు, దీన్ని మనం తీసేద్దాం. సో నెక్స్ట్ ఏముంది, ఇంకా ఆపోజిట్ సైన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దెన్ కన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంది. సో వాల్యూ ఎక్కువ ఉన్నది మనం తీసుకుందాం, లేదంటే ఈ సైన్ మనం తీసుకున్నట్టు. నాట్ లెస్ దెన్ అన్నారు కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. మనల్ని ఏమో అడిగారు, నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అడిగారు. అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లేస్లో గ్రేటర్ దెన్ తీసుకుంటున్నాం. సో నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ని మనం తీసుకున్నాం. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఆపోజిట్లో మనం చూస్తే నాట్ గ్రేటర్ దెన్ అని ఉంది. సో ఇప్పుడు దీనికి ఏ ఆన్సర్ వస్తుంది మీరు గెస్ చేయొచ్చు. ఇది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఉంది కాబట్టి లెస్ దెన్ వస్తుంది. సో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం ఇన్ఈక్వాలిటీ చాప్టర్లో బేసిక్ సైన్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ నెంబర్ 1, లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో ఈ యొక్క సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ సైన్ గ్రేటర్ దెన్ ఆపోజిట్లో లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ సైన్స్ మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మిడిల్లో ఒక లైన్ అనేది పాస్ అవుతుంది. దీన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు. ఎగ్జాక్ట్గా వీటికి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఈ సైన్స్ అనేవి ఉన్నా సరే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాస్ అవుతుంది. సారీ, less than, greater than, less than or equal to, greater than, less than, greater than or equal to, less than or equal to, greater than or equal to. ఇలాగా మనం స్టేట్మెంట్లో ఎక్కడైతే మనం ఈ సైన్స్ని మనం చూస్తామో సైన్ని, అప్పుడు మిడిల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాస్ అవుతుంది. ఇది క్లియర్గా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ మనం తీసుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇదొక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని కరెక్ట్గా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అని ఉంది. ఇక్కడ ఈ యొక్క సైన్ అనేది మనం చెప్పుకున్న దాని ప్రకారం మిడిల్లో ఏం పాస్ అవుతుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాస్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ 1. ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ బి ఈక్వల్స్ టు సి
లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి. ఇదొక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఏమి ఉన్నాయి, ఈక్వల్స్ టు ఉంది. ఈక్వల్స్ టుని మనం ఎలా రాస్తాం, కామా సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇక్కడ గ్రేటర్ దెన్ బి కామా సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. సో ఎప్పుడైతే ఆపోజిట్ సైన్స్ మనకి రూల్ లైన్ ఆఫ్ కంట్రోల్ రూల్ ప్రకారం గ్రేటర్ దాన్కి ఆపోజిట్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మిడిల్లోంచి పాస్ అవుతుంది. సో ఏ బి అండ్ సి అనేది ఒకటే. అందుకని చెప్పి ఈ ఈ ఈ బి అండ్ సి మధ్యలోంచి ఎల్ఓసి అనేది పాస్ అయింది. ఎల్ఓసి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క లైన్ అనేది మధ్యలో పాస్ అయింది కాబట్టి మన అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే ఇదొక వాల్ కట్టినట్టు. అంటే ఈ యొక్క లైన్ అనేది పాస్ అవ్వకుండా ఉంటే ఇదంతా ఒకటే స్టేట్మెంట్. ఎప్పుడైతే ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది లైన్ పాస్ అయింది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్, ఇది రైట్ సైడ్, 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ స్టేట్మెంట్. సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, ఇది రైట్ సైడ్ ఆఫ్ స్టేట్మెంట్. మనం పార్ట్ అయినా అనొచ్చు, సైడ్ అయినా అనొచ్చు. సో రైట్ సైడ్ ఆఫ్ స్టేట్మెంట్ అని మనం పిలవచ్చు. వెన్ వి కంపేర్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ యొక్క డిఫరెంట్ సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం కంపేర్ చేసినప్పుడు రిజల్ట్ there is no relation between elements from different sides of LOC. ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రిలేషన్ అనేది లేనప్పుడు మనకి 3 సైన్స్ అనేవి రిక్వైర్డ్. అంటే 3 సైన్స్ అనేవి డిమాండ్ చేస్తుంది. మనం 3 సైన్స్ మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఈ ఎల్ఓసి పాస్ అయిన స్టేట్మెంట్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రిలేషన్ అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు 3 సైన్స్ అనేది ఆ స్టేట్మెంట్ డిమాండ్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్ యొక్క 3 సైన్స్ ఏంటి అండ్ కాన్సెప్ట్ నెంబర్ 2 అండ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 2లో మనం నేర్చుకుందాం. పార్ట్ 2 మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.